హాయ్ గైస్, ఆల్వేస్ వెల్కమ్. నిన్న రాత్రి వర్షం పడడం వల్ల నా క్యాంప్ మొత్తం తడిచిపోయింది. నా క్యాంప్ మొత్తం గలీజ్ అయిపోయింది. దాంతో పాటుగా నా ఇంజన్ లోకి వాటర్ వెళ్ళాయి. నా బైక్ ఇంజన్ లోకి వాటర్ వెళ్ళినాయి. ఈ టైంలోనే నా హెల్మెట్ క్యాంప్ మొత్తం చాలా గట్టి అయిపోయి ఒకసారి బైక్ మెకానిక్ షాప్ కి అయితే వెళ్ళబోతున్నాం. అండ్ అలానే ఒక రైడ్ కూడా ఉంది. యాక్చువల్లీ మనం వీకెండ్ రైడ్ తీయబోతున్నాం. ఆల్ ద వేలో ఉన్నాం మనము. ఇంజన్ లోకి వాటర్ వెళ్ళాయి కదా, బైక్ ఎలా స్టార్ట్ అవుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు. గ్లౌజెస్ ఉన్నాయి, మనకు కొన్ని సెటప్ ఉన్నాయి, అండ్ రైడింగ్ కి కావాల్సినంత కాస్ట్యూమ్స్ అన్ని లోపల ఉన్నాయి. మనం ఇప్పుడు రైడ్ తీస్తే బాగుంటుంది. కిట్ మొత్తం లోపల పెట్టేశాను, ఈ గ్లౌజెస్ అండ్ అంటే సేఫ్టీ లెగ్స్ ఇట్లా జాకెట్స్ ఇంకా మొత్తం ఆ కాస్ట్యూమ్స్ అన్ని ఆ కిట్ మొత్తం లోపలే ఉన్నాయి. అది ఎక్కువగా పెద్ద పెద్ద రైడ్లకు తీయాలని చెప్పి అనుకున్నా. మొన్ననే ఆర్డర్ చేస్తే చాలా ఎక్స్పెన్సివ్ పెట్టి కొన్నాను, ఎందుకంటే అది నా ఫస్ట్ ఇన్కమ్తో వచ్చిన దాన్ని పెట్టి కొన్నా కాబట్టి ఎగ్జైట్మెంట్ ఉంది. మనం ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. హే గైస్, ఆల్వేస్ వెల్కమ్. మనమైతే మెయిన్ రోడ్ మీదకి వచ్చినాం. మెయిన్ రోడ్ మూవ్ యాక్చువల్లీ రాత్రి నుంచి ఫుల్ వర్షం పడుతుంది. వర్షం పట్టినప్పుడల్లా ప్రాబ్లం అయిపోతుంది. ఏంటిదంటే బైక్ లోకి వాటర్ వెళ్ళడము, కీ పెట్టే దగ్గర కూడా వాటర్ వెళ్ళిపోవడము, ఎక్కడైనా వర్క్ ఉంటే అక్కడ వర్షాలు జరుగుతున్నాయి. ఇప్పుడైతే నేను ప్రస్తుతం ఇక్కడ సర్కిల్ దగ్గర ఉన్నా. సర్కిల్ నుంచి ముందుకు వెళ్ళాలి కాబట్టి మనం కొద్దిగా స్పీడ్ అయితే పెంచేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఫ్యూల్ కొట్టుకోవడానికి వెళ్దాం. ద వీకెండ్ రైడ్ అనేది ఇప్పుడు మనం ఒక చిన్నగా ఒక బ్రేక్ఫాస్ట్ రైడ్కి అట్లా వెళ్ళిపోదాం ఈ మూమెంట్ లో. కానీ రాత్రి నుంచి వర్షం పడి 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 అదొక టార్చర్ అయిపోయింది. అది ఇలా టార్చర్ అయిందంటే చాలా అంటే టార్చర్ అయిపోయింది. అదొక టార్చర్ అయిపోయింది రాత్రి నుంచి. పిచ్చి లేచింది. అందుకే ఇంకా నేనే ఇప్పుడు డైరెక్ట్ మీతో మాట్లాడుతున్నా. ఇంజన్ లోకి వాటర్ వెళ్ళిపోవడము. రాత్రి నేనైతే బయట చిన్న పార్టీలో ఉన్నా. నా ఫ్రెండ్స్ అంటే లైక్ పెద్దవాళ్ళే. వాళ్ళంటే అంటే పార్టీకి ఇన్వైట్ చేసారు నన్ను. సో నేను ఆ మూమెంట్ లో పార్టీకి వెళ్ళి ఒక మంచిగా అంటే వైబ్ ఎంజాయ్ చేస్తుంటే, పార్టీ వైబ్ ఎంజాయ్ చేస్తుంటే సడన్ గా వర్షం పార్టీ ఒకటి వైబ్ ఇచ్చింది నాకు. ఎంజాయ్ చేసుకోరా, నా వైబ్ ఎంజాయ్ చేయరా అని చెప్పి వర్షం చెప్పినట్టుంది. ఆ మూమెంట్ లో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా అట్లనే నేను చాలా అంటే చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ అయితే చేశాను. నిన్న రాత్రి నేను ఎంత స్పీడ్ డ్రైవ్ చేశా అనేది నాకు అసలు ఆదుకోలేరు. నేను అంత స్పీడ్ డ్రైవ్ చేశా. ఎందుకంటే ఇక ఆ మూమెంట్ లో మనం అనుకోలేము కదా, ఇది మొత్తం వాటరే, ఇదంతా వాటరే. రాత్రి అంతా మొత్తం వాటర్ ఆ నుంచి ఇడ వరకు ఇది పెద్ద సముద్రంలా ఉంది. సముద్రం నుంచి అలలు వచ్చినట్టు, సునామీ కొట్టేసినట్టు ఇట్లా మొత్తం వాటర్ నిండిపోతుంది. ఏం అర్థం కాదు. కాకా ఇండికేటర్ ఏం అర్థం కాదు అసలు. రాత్రి అంతా ఎలా ఉంటది అంటే నాకు అది వస్తూ భయపడిచ్చింది. నాకైతే అసలు అర్థం కాలేదు. వాటర్ మీద పోతుంటే వాటర్ ఇంత హైట్ వస్తున్నాయి. ఆ వాటర్ మొత్తం మన మీద పడుతున్నాయి. స్నానం చేసినట్టు మన మీద పడుతున్నాయి, ఫ్రెష్ అప్ అయినట్టు మన మీద పడుతున్నాయి. అసలు రాత్రి ఇదంతా ఒక పెద్ద సముద్రం అనిపించింది. సో లెఫ్ట్ లో మనకు పెట్రోల్ పంప్ ఉంది. లెఫ్ట్ కి ఇండికేటర్ ఇచ్చాను. లెఫ్ట్ కి ఇండికేటర్ 100 मार दो ना. स्कैनर फोन पे है. हाँ फोन पे. आगे बढ़ो. ये मेरा नायना कहीं नहीं मन तो और या ये ना तो आदत पे जो लोग काम करते हैं 100 रुपया देख लिया. గాయస్ ఇప్పుడే మనం కొట్టించేసుకున్నాం. ఆడేందో కైని మలుపుకొని నన్ను వెయిటింగ్ లిస్ట్ లో పెడుతుండు. ఓన్లీ వాడేదో అనుకోవచ్చు కానీ మరీ ఇంత దారుణంగా ఉన్నాడు. అసలు పెట్రోల్ కైనా వెళ్ళామా ఇల్లంటే ఇప్పుడు ఎప్పుడు ఈరోజు నైటింగ్ కూడా పోవడం మీద ఆ మూమెంట్ లో కూడా మంచి రైడ్ అయితే ఎంజాయ్ చేస్తాం.
నా రీసెంట్ గానే నాకు మొన్న రీసెంట్ గా యాక్సిడెంట్ అయింది, బైక్ యాక్సిడెంట్. రాంగ్ రూట్ లో వస్తావు, వాడు కట్ వస్తావు, వీళ్ళు కట్ వస్తావు, ఎట్లా బ్రదర్? ఎందుకు రాంగ్ రూట్ చెప్పు? కొట్టిపోతున్నా పూట ఎందుకంత రాంగ్ రూట్ మెయింటైన్ చేస్తున్నాడు ఏంటో. రైట్ వేలో ఉండి రాంగ్ రోడ్ కొడుతుంటు అనుకుంటే ఒకవేళ అనుకోవచ్చు, కానీ రాంగ్ వేలో ఉండి రాంగ్ వేకే కొడితే ఎట్లా? అంటే యూటర్న్ చేసుకున్న టైంలో ఏదో ఎమర్జెన్సీ అని అనుకోవచ్చు. ఆ మూమెంట్ లోనే మనం ఏదైనా యాక్సెప్ట్ చేయొచ్చు. ఇందాక భారత్ పెట్రోల్ పంపులో ఫ్యూల్ కొట్టించుకుంటున్నాను కదా, ఆ మూమెంట్ లో వాడు ఒక కైనీని పట్టుకొని ఇలా 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 మలుపుతా ఉన్నాడు. ఏందిరా అలా ఎవరికొకరికి సార్ ని పిలిపించి ఏందినా పెట్రోల్ కొట్టుకునే దగ్గర కైని తీసుకుంటుండు, వర్క్ సెక్షన్ లో ఇట్లా చేయవచ్చా, ఏంది ఆయన ఏం చేస్తున్నా అని చెప్పి అడుగుదాం అనుకున్నా. కానీ ఎందుకులే, మళ్ళా అదొక గలీజ్ ఉంటది. అండ్ వాడేదో ఒక హ్యాపీనెస్ కోసం వేసుకుంటుండే, పోనీలే అని చెప్పి నేనే లైక్ తీసుకున్నా. కానీ ఒకవేళ అట్లా ఏ సుడు బిస్కుడు అదంతా నేనే లోపల పెట్టేస్తుండే, వాళ్ళ సార్ ని పిలిపించి చెప్పించేస్తుండే. నేను పిలిపించేసి నేనే మాట్లాడిపించేసేటోడిని. ఏంటిది నా వర్క్ చేస్తున్నాడా, కైనీళ్ళు తింటున్నాడా ఏందని చెప్పి మాట్లాడేవాడిని. రే 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 ఏంట్రా ఆయన రాంగ్ రూట్ ఇట్లా కొడుతారు, పోలీసు వాళ్ళు ఉన్నారా? పోనీలే అనుకుని ఏదో ఒకటైనా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ మనం ఏంటంటే మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం ఈ వర్షం ఇలా పడడము, అండ్ అదే ఈ మూమెంట్ లో ఇలా రావడము. మనకంతా ఇదంతా డిస్కస్టింగ్ గా ఉంది మొత్తం. ఇంట్రెస్ట్ లేని మూమెంట్ లో రైడ్ తీసి ఎంజాయ్ చేసే టైంలో ఏం చేద్దాము అనుకుంటే ఈ వర్షం ఒకటి తోడైంది మనకు. ఈ వర్షంతో పెద్ద ఇబ్బంది స్టార్ట్ అయింది. మనం ఇలా అయితే వెళ్ళిపోవచ్చు అంటే అది ఒక రాంగ్ రూట్ అయిపోతుంది. మనం రాంగ్ రూట్ కొట్టవద్దు, అందుకే మనం ఈ రూట్ నుంచి వెళ్ళిపోదాం. ఏదైతే అయితే అనుకునే ఈ రూట్ అయితే వచ్చినా